నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. లోకేష్ పై ఇప్పుడు జనసేన సైనికులు సైతం ఇటు సోషల్ మీడియాలో ఆయనకు జేజేలు కొడుతూ మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు అనుకుంటున్నారా? ముఖ్యంగా ఇటీవల ఏ అంశానికి సంబంధించి అయినా లోకేష్ తీసుకుంటున్న స్టాండ్ కావచ్చు, లేదంటే ఏదైతే అంబటి రాంబాబు ఇష్యూకు సంబంధించి ఇటు శాసన మండలిలో ముఖ్యంగా వైసీపీ నాయకులంతా కూడా ఆ ఇష్యూనే బయటికి తీస్తూ అందులో లేనిపోని ఆరోపణలు చేస్తున్నప్పటికీ ప్రతి దానికి కూడా విత్ ప్రూఫ్స్ తో ఆయన మాట్లాడడము, ప్రతి ఒక్క దానికి చాలా గట్టిగా సమాధానం చెప్పడము. ఇప్పుడు ఏదైతే లోకేష్ ఇటు ఆంధ్రాలో ఆయనకు సంబంధించిన శాఖలకు గాని, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఆయన చేస్తున్న పని తీరుపై కూడా ఇటు అందరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా జన సైనికులు ఇటు ఆయన పాలనపై, ముఖ్యంగా ఆయన తీసుకున్న శాఖలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, లేదంటే శాసన మండలిలో గాని ఆయన మాట్లాడుతున్న తీరు, వైసీపీ నాయకులకు సంబంధించి ఇటు శాసన మండలిలో వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రతి దానికి ఆయన ఇస్తున్న సమాధానం, వీటన్నిటిపై కూడా జనసేన సైనికులు సైతం ఇప్పుడు ఆయనకు జేజేలు కొడుతూ లోకేష్ ఆన్ ఫైర్ అంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో ఆ హ్యాష్ ట్యాగ్ ను బాగా ఫేమస్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఇటు లోకేష్ అంబటి రాంబాబు ఇష్యూకు సంబంధించి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నప్పుడు ఆయనను ఏ విధంగా అయితే గట్టిగా ప్రశ్నిస్తూ మాట్లాడారో, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకు మీరు సమర్థిస్తున్నారా, మీరు ఆ మాటలకు మద్దతు పలుకుతున్నారా అంటూ ఆయన అడిగిన ప్రశ్నకే అయ్యుండొచ్చు. ఇటు వైసీపీ నాయకుల్లో మాత్రం వాళ్ళ నోర్లు మూతబడ్డాయనే చెప్పుకోవాలి. ఇటు రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పరిపాలన విషయమై ఇటు ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అయ్యుండొచ్చు, లేదంటే ఇంకో ఇతర రాష్ట్రానికి సంబంధించి ఏ శాఖకు సంబంధించిన పనుల్లో చూసుకున్నా కూడా ఏదైతే వైసీపీ పార్టీ సంధిస్తున్న ప్రశ్నలకు కూడా ఆయన విత్ ప్రూఫ్స్ తో మాట్లాడుతూ ప్రతి దాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా, ముఖ్యంగా వైసీపీ వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చే విధంగా ఆయన మాట్లాడుతున్న తీరు ఇప్పుడు అందరినీ కూడా ముగ్ధులను చేస్తుంది. ఏ ఇష్యూ అయినప్పటికీ అది జనసేన పార్టీ నేతలకు సంబంధించిన ఇష్యూ అయి ఉండొచ్చు, లేదంటే టీడీపీ పార్టీకి సంబంధించి ఏ ఇష్యూ అయినప్పటికీ ఆయన తీసుకుంటున్న స్టాండ్ గాని, ఆయన అన్నిటి గురించి మాట్లాడుతున్న తీరు గాని ఇప్పుడు అందరినీ కూడా ఈ విధంగా తనని తాను చెక్కుకుని ఏదైతే రాజకీయాలకు ది బెస్ట్ పొలిటీషియన్ అన్నట్టుగా ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు అందరికీ నచ్చుతుంది. ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా ఇటు లోకేష్ బాబు గతంలో ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి వచ్చారో, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన బాడీని చూస్తూ ఆయనపై ఎన్నో బాడీ షేమింగ్ కి సంబంధించి ఎన్నో మాటలు మాట్లాడారు. అసలు రాజకీయం చేయడానికే రాదు, రాజకీయం రాని పప్పు అన్నట్టుగా కూడా ఆయనను ఎన్నో విధాలుగా మాట్లాడి ఎంత హింసించి, ఎంత బాధ పెట్టి, ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఆయన మాత్రం వాటన్నిటినీ కూడా, ఆ విమర్శలను అన్నిటినీ కూడా తీసుకొని ఇప్పుడు ఒక మంచి రాజకీయ నేతగా, అదే విధంగా మంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా తన సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు సంబంధించి గతంలో కూడా ఇటు రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆయన పనులు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఐటీ శాఖను, అదే విధంగా విద్యా శాఖను, ఈ రెండు శాఖలను కూడా ఆయన చాలా సమర్థవంతంగా, అర్థవంతంగా ఆ శాఖలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఇటు మనం మొన్ననే చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్రాలో కంపెనీలకు సంబంధించి, ఐటీ కంపెనీలకు సంబంధించి ఆయన ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళను ఒప్పించి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవడం కానీ, ఎన్నో కంపెనీలను ఆంధ్రాకు తీసుకురావడం, ఎంతో మంచి మంచి రిలయన్స్ కంపెనీలు, అలాంటి మంచి మంచి కంపెనీలను కూడా ఇటు ఆంధ్రాకి తీసుకొచ్చిన ఘనత లోకేష్ బాబుది. అంతేకాకుండా అంటే గతంలో ఎంతమంది, ముఖ్యంగా సోషల్ మీడియాలో గతంలో ఆయనను ఎవరెవరైతే ట్రోల్స్ చేశారో, ఆయన రూపురేఖల గురించి కానీ, ఆయన పరిపాలనా విధానం గురించి ఎవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళే ఈ రోజు ఇంత చక్కగా ఆయన తీర్చిదిద్దుకున్నాడు అంటూ ఆయనపై ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారు. అంటే
ఈ విధంగా లోకేష్ బాబు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు గాని వీటన్నిటిపై ముఖ్యంగా కేవలం ఇటు జనసేన నాయకులు అయి ఉండొచ్చు, లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇటు సమస్య ఎవరి గురించి అయినా మాటలను ఎవరిని అన్నా కూడా ప్రతి దానికి ఆయన స్పందించే తీరు గాని, ఇటు ఆంధ్రాలో ఎవరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాళ్ళపై ఆయన స్పందించే విధానం గాని వీటన్నిటికీ కూడా అందరూ కూడా ఆయనపై అభినందనలు ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ఒక సాదా సీదాగా, అంటే ఒక చంద్రబాబు నాయుడు కుమారుడిగా మాత్రమే కాకుండా ముఖ్యంగా రాజకీయాల్లో ప్రస్తుత రాజకీయాలను చూసినట్లయితే ఆయనంతటికి ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపును అనేది ఆయన తెచ్చుకున్నారు. ఇటు రాజకీయ పరంగా ప్రతి విషయంపై ఆయనకున్న అవగాహన కావచ్చు, లేదంటే ప్రతి దానిలో నేర్చుకునే విధానం కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ తో ఆయన కలిసి మెలిసి ఉండే వ్యవహారం కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళిద్దరిని చూస్తే అరే ఎంత చూడ ముచ్చటగా అన్నదమ్ములలాగా ఉన్నారే అని కన్నుల పండుగగా అనిపించడం చాలా సహజం. ఎందుకంటే ఈయన శాఖలకు సంబంధించి ఆయన శాఖలకు సంబంధించి ఇద్దరికి కూడా ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్. ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి సమస్యలున్నా ఈయన శాఖకు సంబంధించి ఆయన అడగడం, ఆయన శాఖకు సంబంధించి ఈయన అడగడం, అంటే ఒక ఇంట్లో ఏదైతే అన్నదమ్ముళ్ళు ఒకరినికొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారో సేమ్ అలాంటి ఒక రిలేషన్షిప్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అదే విధంగా లోకేష్ కు ఉంది. ఇంకా మనం ఎక్కడ చూసుకున్నా కూడా, ఏ సభలో చూసుకున్నా, ఎక్కడ మాట్లాడినప్పుడు కూడా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఎంత పాజిటివ్ గా, అంటే మా అన్న అన్నట్టు మాట్లాడడము, అంతే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇంకెక్కడ మాట్లాడినా లోకేష్ గురించి మాట్లాడినా, ఒకవేళ ఆ సభలో లోకేష్ లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాత్రమే ఉంటే కూడా లోకేష్ లేని లోటు కనిపిస్తుంది అంటూ కూడా ఆయన గుర్తు చేసుకొని మాట్లాడడం, అంటే బయట ఎంతో మంది కూటమిలో ముఖ్యంగా వైసీపీ నాయకులు కూటమిలో చిచ్చులు పెట్టాలని చూస్తున్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సొంత అన్నదమ్ముల్లాగా ఆంధ్రప్రదేశ్ ను ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలో ముందుకు వెళ్ళడము, ప్రతి దాంట్లో ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి సలహాలు అవసరం ఉన్నా ఒకరిని మరొకరు అడిగి తెలుసుకోవడము, ఈ విధంగా ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. ఇక ఈ సందర్భంగానే ఇటీవల అన్ని ఇష్యూస్ కి సంబంధించి అంబటి రాంబాబు గురించి ఏదైతే కుల రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా చాలా గట్టిగా మండలిలోనే లోకేష్ బుద్ధి చెప్పారు. మండలిలో ఏది మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా కూడా ఆయన డిఫెండింగ్ చేస్తున్న విధానం ఇప్పుడు అందరినీ కూడా చాలా ఆసక్తి రేపుతుంది అందరిలో కూడా. ఎందుకంటే ఒకప్పుడు అసలు రాజకీయాల్లో మాట్లాడడానికే రాకుండా అసలు రాజకీయాలకు పనికి రాడు అనే ఒక మాటలను విని అలాంటి మాటలను తట్టుకొని ఈ రోజు ఒక మంచి నాయకుడిగా ఇటు సభలో మండలిలో ఎంతమంది ప్రతిపక్ష నేతలున్నా వాళ్ళ ముందల ధైర్యంగా వాళ్ళని ఎదురు నిలబడి వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏదైనా సరే గట్టిగా సమాధానం చెప్తూ వాళ్ళ నోర్లు మూపిస్తూ ఇప్పుడు ఏదైతే లోకేష్ వ్యవహరిస్తున్న తీరుందో వాటన్నిటికీ కూడా అందరూ కూడా ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా సరే ఇలాంటి నాయకత్వం అనేది ఉండాలి, ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉండాలని కూడా మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.